హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం శివరాత్రి మహిమ అనే కథ చెప్పుకుందాం. పూర్వం కాంపిల్య నగరంలో దీక్షితుడని వేద పండితుడు ఉండేవాడు. ఆయనకి లేక ఒక కుమారుడు కలిగాడు. వాడికి యజ్ఞదత్తుడనే పేరు పెట్టుకొని ఈ తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచసాగారు. దీక్షితుడు రోజు రాజ్యసభకు వెళ్ళి వస్తూ ఉండేవాడు. అందుచేత కొడుకు శిక్షణ గురించి తండ్రి స్వయంగా శ్రద్ధ వహించలేకపోయాడు. తల్లి గారాభం యజ్ఞదత్తుని బాగా పాడు చేసింది. కొంతకాలానికి తండ్రి గురుదత్తుడికి ఉపనయనం చేసి గురువు వద్ద చదువు ఏర్పాటు చేశాడు. యజ్ఞదత్తుడికి చిన్నతనంలోనే చదువు కంటే జోదం మీద ఎక్కువ ఆసక్తి పుట్టింది. జోదంలో వాడు బాకీలు పడి ఇంటికి వచ్చి తల్లితో చెప్పేవాడు. ఆమె మారు మాట్లాడకుండా తన వంటి మీద ఉన్న నగల్లో ఏదో ఒకటి తీసి వాడికి ఇచ్చేది. ఎప్పుడైనా దీక్షితుడు యజ్ఞదత్తుడి విషయం అడిగితే భార్య, వాడు చక్కగా చదువుకుంటున్నాడు, రోజు హోమం చేస్తున్నాడు, సంధ్య వార్చుతున్నాడు అని జవాబు చెబుతూ వచ్చింది. ఒకనాడు దీక్షితుడు రాజసభ నుంచి ఇంటికి వస్తుండగా దారిలో ఒక మనిషి చేతికి తన వజ్రపు ఉంగరం ఉండడం చూశాడు. ఇది నా ఉంగరం, మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు. అయ్యా, మీ అబ్బాయి జోదంలో ఓడిపోయాడు, బాకీ కింద ఇది ఇచ్చేశాడు అన్నాడు నా మనిషి. మా వాడు జోదం ఆడతాడా అని దీక్షితుడు ఎంతో ఆశ్చర్యంగా అడిగాడు. మీకు ఇంకా ఈ విషయం తెలియదా? వాడికి రాత్రి పగలు ఇది తప్ప మరొక పని లేనే లేదు అని ఆ మనిషి సమాధానం చెప్పాడు. దీక్షితుడికి చెప్పలేనంత సిగ్గు, పట్టరాని కోపము వచ్చాయి. ఆయన గబగబా ఇంటికి వెళ్ళాడు. పెట్టి తీసి చూస్తే అక్కడ తన ఉంగరంతో పాటు ఇంకా అనేక బంగారు వస్తువులు మాయమై ఉండడం కనిపించింది. ఇటువంటి కొడుకు ఉండడం కంటే పుంసరకం మేలు. ఒసే, కాసిన నువ్వులు పట్టుకురా, ఆ వెధవకు ఇప్పుడే తర్పణాలు విడిచేస్తాను అన్నాడు దీక్షితుడు భార్యతో. తన గారాబాల కొడుకును భర్త ఫెళ్ళున అంత మాట అనేసరికి భార్యకు ఉక్రోషం కలిగింది. ఆవిడ యజ్ఞదత్తుని వెనకేసుకు వచ్చింది. తన భార్య అలుసుతో కొడుకింత ప్రజ్ఞావంతుడయ్యాడని దీక్షితుడికి తెలిసిపోయింది. ఆయన తన భార్యను కుమారుణ్ణి తిడుతూ కేకలు వేయసాగాడు. అప్పుడే ఇల్లు చేరుకుంటున్న యజ్ఞదత్తుడు ఈ కేకలు విని తన రహస్యం తండ్రికి తెలిసిపోయినట్లు గ్రహించాడు. వాడికి తండ్రి ఎదుట పడే ధైర్యం లేకపోయింది. వాడు వెంటనే వెనక్కి తిరిగి ఆ ఊరు విడిచిపోసాగాడు. యజ్ఞదత్తుడు అరణ్య మార్గాన పడిపోతూ ఉండగా వాణ్ణి కొందరు దొంగలు చూశారు. వాడి అవతారం, దుస్తులు చూస్తే ధనికుడిలా తోచింది. వాళ్ళు వాడి మీద పడి కర్రలతో కొట్టారు. స్పృహ తప్పి పడిపోయిన యజ్ఞదత్తుడి దగ్గర దొంగలకు చిల్లి గవ్వ కూడా దొరకలేదు. వాణ్ణి అడవిలోనే విడిచిపోతే తెల్లవారినాక ఎవరో ఒకరు అడవి యావత్తూ గాలించి తమ రహస్య ప్రదేశాలు తెలుసుకుంటారు. ఆ భయంతో దొంగలు వాణ్ణి మోసుకొని దగ్గర ఉన్న ఒక పల్లెలో పడేసి వెళ్ళిపోయారు. ఆ పల్లెలో ఉండే ఒక వ్యక్తి తెల్లవారుజామున తలుపు తెరుచుకొని బయటికి వచ్చాడు. వాడికి వీధిలో పడి ఉన్న యజ్ఞదత్తుడు కనిపించాడు. ఆ వ్యక్తి అతన్ని లోపలికి తీసుకొచ్చి భోజనం పెట్టి చికిత్స చేయించాడు. యజ్ఞదత్తుడు త్వరలోనే స్వస్థుడయ్యాడు. ఆ వ్యక్తి కుమార్తె పెళ్ళియుడిది. యజ్ఞదత్తుడు రహస్యంగా ఆమెతో స్నేహం చేసుకొని ఆమెకు మాయమాటలు చెప్పి ఒకనాటి రాత్రి ఆమెతో సహా తనకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తికి తెలియకుండా బయలుదేరాడు. ఇద్దరు చాలా దూరం ప్రయాణం చేశారు. ఒక పల్లెటూరు చేరుకున్నారు. ఆ వ్యక్తి తన కోసం వెతికించే పక్షంలో ఈ పల్లెటూరిలో తలదాచుకోవడం క్షేమమని యజ్ఞదత్తుడికి తోచింది. కానీ ఆ పల్లెలో యజ్ఞదత్తుడికి కావాల్సిందేమీ లేదు. అందుచేత అతను అక్కడ కొన్నాళ్ళుండి తన భార్యతో సహా బయలుదేరి ఒక పట్టణం చేరుకున్నాడు. అక్కడ దొంగతనాలు చేసి జీవించే శబరుల స్నేహం చేసి తాను కూడా దొంగతనాలు చేయసాగాడు. అయితే దొంగతనాలు చేయడంలో వారికి ఉన్న నేర్పు యజ్ఞదత్తుడికి లేనందున పట్టుబడే పరిస్థితి ఏర్పడింది. అతను తన భార్యతో మళ్ళీ ప్రయాణం సాగించాడు. ఈ విధంగా యజ్ఞదత్తుడు ఎక్కడా స్థిరపడి సుఖంగా బతకలేక
ఒక ఊరి నుంచి మరొక ఊరికి పోతూ చిట్ట చివరికి కాశీనగరం చేరాడు. అక్కడ దొంగతనాలు చేస్తూ ఎలాగో కాలం గడపసాగాడు. ఇంతలో శివరాత్రి వచ్చింది. శివరాత్రికి కాశీకి ఎంతోమంది యాత్రికులు వస్తారు. అందరి దగ్గర డబ్బు నగలు ఉంటాయి. ఈరోజు తన దరిద్రం తీరిపోయిందనుకొని యజ్ఞదత్తుడు తెల్లవారుజామునే గంగకు వెళ్ళాడు. స్నానం చేశాడు. ఎన్నో వేల మంది యాత్రికులు తమ మూటలు ఒడ్డున పెట్టి స్నానాలు చేస్తున్నారు. అడుగడుగున రక్షక భటులు ఉండడం వల్ల యజ్ఞదత్తుడు ఏమీ చేయలేకపోయాడు. అతను గంగ నుంచి ఒడ్డుకు వచ్చి ఈ రక్షక భటులను తప్పించుకోవడానికి విశ్వేశ్వర ఆలయం ప్రవేశించాడు. అక్కడ అనేక మంది స్త్రీలు, పురుషులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వారిలో ఒకటిలాగా యజ్ఞదత్తుడు కూడా ఆలయం చుట్టూ ఎన్నో వేల సార్లు ప్రదక్షిణాలు చేశాడు. కానీ ఒక వస్తువు కూడా అపహరించే అవకాశం అతనికి దొరకలేదు. సూర్యాస్తమయమైంది. యజ్ఞదత్తుడు ఆ రోజంతా పచ్చి మంచినీళ్ళు కూడా తాగి ఎరగడు. ఆకలి దహించేస్తుంది. అతను గుడిలోకి వెళ్ళాడు. అక్కడ శివ పూజ జరుగుతుంది. ఒక శివభక్తుడు ఒక కుండలో చతుర్విధాన్నాలు పెట్టుకొని తెల్లవారుజామున శివార్చన చేసి పాలన చేద్దామనే ఉద్దేశంతో ఒక మూల కూర్చున్నాడు. యజ్ఞదత్తుడు కూడా ఆ సమీపంలోనే కూర్చొని పూజ చూస్తున్నట్టు నటించసాగాడు. క్రమంగా రాత్రి 4 జాములు గడిచింది. అరుణోదయం వేళ అయింది. శివభక్తుడు నిద్ర ఆపుకోలేక కళ్ళు మూసుకొని జోగసాగాడు. ఈ అవకాశం చూసుకొని యజ్ఞదత్తుడు లేచి దీపారాధన బత్తి పైకి తోసి ఆ వెలుగులో కుండ తీసుకొని ఒక్క పరుగు తీశాడు. అయితే ప్రమాదవశాత్తు అతని కాలు శివభక్తుడికి తగిలింది. శివభక్తుడు వెంటనే కళ్ళు తెరిచి దొంగ దొంగ అని కేక వేశాడు. వెంటనే కొందరు దొంగ వెంట పడ్డారు. యజ్ఞదత్తుడు ఆ కుండను పట్టుకొని ఎవ్వరికీ అందకుండా పరిగెత్తిపోసాగాడు. దారిలో తలారి ఒకడు యజ్ఞదత్తుని చూసి బాణం ఎక్కుపెట్టి వదిలాడు. అది యజ్ఞదత్తుడి గుండెలో తగిలి అతను వెంటనే ప్రాణం విడిచాడు. చనిపోయిన యజ్ఞదత్తుడి కోసం యమకింకరులు, విమానంతో సహా విష్ణుకింకరులు కూడా వచ్చారు. యమకింకరులు, వీడి కోసం మీరెందుకు వచ్చారు? వీడు జన్మలో ఒక్క మంచి పని కూడా చేసి ఎరగడు. వీడొక జోదరి, దోపిడీగాడు, వంచకుడు అన్నారు. అది నిజమే. కానీ వీడు శివరాత్రి నాడు ఉదయమే లేచి గంగా స్నానం చేశాడు. రోజల్లా శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు కొట్టాడు. దినమంతా ఉపవాసం ఉన్నాడు. రాత్రంతా జాగరణ చేసి శివ పూజ చేశాడు. ఇక వీడికి పాపం ఎక్కడిది అన్నారు విష్ణుకింకరులు. అయినా యమకింకరులు ముందుకు వచ్చారు. కానీ అతన్ని అంటడం వారి తరం కాలేదు. వారు చూస్తూ ఉండగానే విష్ణుకింకరులు యజ్ఞదత్తుని విమానంలోకి ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.